సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇక్కడ న్యాచురల్స్ ఈవీ షోరూమ్. ఓకే, సో ఇది న్యాచురల్స్ ఈవీ షోరూమ్ అన్నమాట. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళబోతున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పంజాబ్ హోటల్ దగ్గర న్యాచురల్స్ ఈవీ దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్ ఈ న్యాచురల్స్ ఈవీ ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని మోడల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ బైక్స్ కానీ, ఎలక్ట్రికల్ ఆటోస్ కానీ, లోడర్ బైక్స్ కానీ ప్రతిదీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీళ్ళు ఒక కొత్త మోడల్ అయితే దించారు. ఆ కొత్త మోడల్ ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఒక బైక్ అయితే ఇక్కడ ఉందంట. బట్ ఒక లోకల్ గా స్టార్ట్ చేసిన ఒక లోకల్ స్టార్ట్అప్ న్యాచురల్స్ ఈవీ ఏదైతే ఉందో వాళ్ళు 200 కిలోమీటర్స్ అనేది దించడం అనేది చాలా శుభకరం అనమాట. సో ఒకసారి ఆ మోడల్ మనం చూసి టెస్ట్ డ్రైవ్ చేసి ఎలా ఉందో, ఆ స్పీడ్ ఏంటి, బ్రేక్ అనేది ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పంజాబ్ హోటల్ ఉంది కదా, ఈ పంజాబ్ హోటల్ దగ్గర ఇక్కడ న్యాచురల్స్ ఈవీ షోరూమ్ ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతుంది. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. లైక్ బైక్స్ కానీ, ఈ హోండా యాక్టివాస్ కానీ, మొత్తం హోండా యాక్టివా మోడల్స్ అయితే చాలా మట్టుకు ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇదేంటంటే చాలా అంటే లిథియం అయాన్ కానీ, లిథియం ఫాస్ఫేట్ కానీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇదే ఫ్రెండ్స్ ఇది 200 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే బైక్ అనమాట. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మొత్తానికి మనం పంజాబ్ హోటల్లోని న్యాచురల్స్ ఈవీ షోరూమ్ కి అయితే వచ్చేస్తాం. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అనేది ఒకసారి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు వీళ్ళు ఒక కొత్త మోడల్ దించారు, 200 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చే స్కూటీ టైప్ అనమాట. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ ఏంటో అడుగుతాం. హాయ్ మ్యామ్. హాయ్ సార్. సో ఏంటి మేడం, ఇప్పుడు 200 కిలోమీటర్స్ రేంజ్ అంటున్నారు, దీని ప్రైస్ ఏంటి అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో కొంచెం మా వ్యూయర్స్ కి కొంచెం చెప్పగలరా? యా సార్, ష్యూర్. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఉన్న మోడల్స్ లో మేము ఇంతవరకు 80 నుంచి 100 కిలోమీటర్స్ మైలేజ్ వరకు ఇచ్చాము. అండ్ ఇప్పుడు అంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్ మేరకు 150 to 100 వరకు అడుగుతున్నారు చాలా మంది. సో వాళ్ళ కోసం మేము కస్టమైజ్ చేయించాము బ్యాటరీ. ఇప్పుడు ఏంటంటే వోల్టేజ్ ఏదైతే ఉందో అది 60 వోల్టేజ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అది ఏహెచ్ పెంచి మనము మైలేజ్ ఎక్కువ వచ్చేలాగా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. సో దాని వల్ల ఏంటంటే మనకి 150 నుంచి 200 కిలోమీటర్స్ వరకు హ్యాపీగా వెళ్ళొచ్చు. సింగిల్ రైడ్ లో మనం సింగిల్ చార్జ్ లో ఫుల్ గా వెళ్ళొచ్చు. సో దానికి స్పెసిఫికేషన్స్ ఏంటంటే సార్, స్పెసిఫికేషన్స్ అయితే మీకు వెహికల్ ఆన్ చేయంగానే ఫస్ట్ అయితే చూపిస్తుంది ఇది మీకు వోల్టేజ్ అనేది ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, ఎంత మీకు ఇది నార్మల్ గా మొబైల్ లో మనకి చూపించినట్టుగానే ఛార్జింగ్ చూపిస్తుంది. ఇది మీకు ఫుల్ 3 లైన్స్ ఏదైతే ఉందో ఆ 3 లైన్స్ ఫుల్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. ఇది అనేది మీకు అంటే ఎంత ఛార్జ్ ఉంది, ఇందులో మీరు ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది ఇండికేట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఇది ఫుల్ అయ్యేంత వరకు కూడా మీరు ఫుల్ డ్రైవ్ చేయొచ్చు. ఇది మీకు ఖచ్చితంగా 180 నుంచి 200 కిలోమీటర్స్ అనేది వచ్చేస్తుంది, కన్ఫర్మ్ గా వస్తుంది. మొత్తానికి మీరు చూస్తున్నారు కదా, ఇది 200 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. అంటే 180 నుంచి 200 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే బైక్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 1,50,000 రూపీస్ అనమాట. అయితే బాగా సజెస్ట్ చేస్తాను ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి బైక్ తీసుకుంటే మీకు చాలా మటుకు పెట్రోల్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ అనేది చాలా మటుకు మీకు అంటే పెట్రోల్ ఛార్జెస్ ఏవైతే మీకు అవన్నీ ఏంటంటే సేవ్ అవుతుంది అనమాట. అందరికి ఈ స్పెసిఫికేషన్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ బేసిక్ గా ఏంటంటే 1,50,000 రూపీసే. కాకపోతే ఇప్పుడు ఉగాది ఆఫర్ లో ఏంటంటే మీకు 20,000 వరకు మీకు కన్సెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు తొందరగా ఎంత తొందరగా మీరు ఈ బైక్స్ కొనుక్కుంటే అంత మంచిది, ఎందుకంటే తక్కువ ప్రైస్ లోకి వస్తుంది కాబట్టి. సో మీకు కూడా ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ప్రతిసారి పెట్రోల్ కొట్టించుకుని ప్రతిసారి డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే ఇలాంటి ఎలక్ట్రికల్ బైక్స్ కొనుక్కుని పర్యావరణానికి కూడా మీరు మేలు చేసినట్టు అవుతుంది, అలాగే మీ మనీని కూడా సేవ్ చేసేటట్టు ఉంటది కాబట్టి. సో ఖచ్చితంగా మీరు ఈ ఎలక్ట్రికల్ బైక్స్ మీరు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒకసారి ఇప్పుడైతే మనం అయితే టెస్ట్ రైడ్కి వెళ్దాం, ఒకసారి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం, స్టార్ట్ చేయబోతున్నాము. టెస్ట్ రైడ్ ఎలా ఉందో మనం చూద్దాం. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం 200 కిలోమీటర్స్ ఏదైతే ఇది మైలేజ్ బైక్ ఉందో ఇప్పుడు మనం టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ మనం గేర్ 1 లోకి వెళ్ళాం. సో గేర్ 1 లో స్పీడ్ ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, గేర్ 1 వచ్చేసరికి 27 వెయిట్ ఇంకా అవుతుంది. సో 27 కిలోమీటర్స్ లాస్ట్ గేర్ 1 లో అయితే 27 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇప్పుడు మనం గేర్ 2కి వెళ్దాం. మనం సర్వీస్ రోడ్ లో వెళ్తుందో తెలియట్లేదు. సో ఇప్పుడు గేర్ 2 లోని ఎంత స్పీడ్ వెళ్తుంది మీరు చూడొచ్చు. గేర్ 2 లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూసారా, 36 కిలోమీటర్స్ వెళ్తుంది. 37 అండ్ గేర్ 3కి వెళ్దాం.
ఇప్పుడు గేర్ 3 లోకి వచ్చేసరికి ఎంత స్పీడ్ అవుతుంది అనుకున్నారు? అరౌండ్ 44 వస్తుంది. కానీ అక్కడ మనకు చూపించిన దాంట్లో 48 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి 44 కిలోమీటర్స్. అది ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి సో ఇది ఓకే. దీంట్లో రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. మీరు బండి అంటే పార్కింగ్ ఉండగా మీరు రివర్స్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మొత్తానికి 200 కిలోమీటర్స్ ఈ రేంజ్ ఉన్న బైక్ కి మనం టెస్ట్ రైడ్ చేయడం జరిగింది. టర్నింగ్ బాగున్నాయి అండ్ స్పీడ్ కూడా బాగా వస్తుంది. స్పీడ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఈ బైక్ మీకు సజెస్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఉగాది ఆఫర్ లో అయితే ఉంది. మామూలుగా అయితే 1,50,000 దీని ప్రైస్. బట్ ఇప్పుడు ఉగాది ఆఫర్ వల్ల ఏంటంటే 20% దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే అరౌండ్ మీకు 20,000 దాకా మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. సో తొందరగా మీరు ఈ బైక్ ని కొనాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. So thanks for watching my channel. Please subscribe to our channel. Bye.